నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. థ్యాంక్ యూ. సో ఎలా ఉన్నారు ఇద్దరు? సూపర్, వెరీ గుడ్. కంఫర్టబుల్ గా ఉన్నాం. నేనైతే ఫుల్ ఆల్మోస్ట్ జోన్ అవుట్ లో పడుకున్నాను. సో మొత్తానికి అయితే చాలా సరదాగా ఉన్నారు. Yeah. కాకపోతే నాకు తెలిసి ఏ ఇంటర్వ్యూలో కూడా ఇంతసేపు ఇంత ఫన్ గా హ్యాపీగా కూర్చొని మాట్లాడుకునే స్పేస్ దొరకదేమో. ఎవరు మా ఇద్దరిని పిలవలేదు. అవును, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇంతకీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. Happy థ్యాంక్ యూ. friendship హ్యాపీ day. ఫ్రెండ్షిప్ డే టు యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. అసలు నాకు ఇప్పటికీ డౌట్ ఏంటంటే, బిగ్ బాస్ నుంచి ఇద్దరు ఫ్రెండ్స్ కదా, బిఫోర్ బిగ్ బాస్ ఇద్దరికి పరిచయం లేదు, అస్సలు లేదు. కానీ ఆల్మోస్ట్ 1 year. ఇట్స్ బిన్ ఎ ఇయర్ ఆల్మోస్ట్. యా, అవును. 1 year అయిపోయిందిరా. అబ్బో, అప్పుడే స్కేరీ. ఇప్పుడే కదా వచ్చాం బిగ్ బాస్. మొన్నే కదా వచ్చా అనిపిస్తుంది. Yeah. కదా. సో మరి ఇప్పుడు ఒకరి కోసం ఒకరికి ఏం తెలుసో నాకు తెలుసుకోవాలని ఉంది. ఏం తెలుసు ఏం తెలుసు అంటే 365 days ఆల్మోస్ట్, కానీ ఒక 90 days ఇద్దరు ఒకే దగ్గర గడిపారు. 365 days కంటే ఆ హౌస్ లోనే ఎక్కువ తెలుసు. ఎందుకంటే దేర్ ఇస్ నదర్ ఇంకొక ఆప్షన్ లేదు కదా మాట్లాడడం తప్ప. ఇద్దరు అసలు బాండింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీ బాండింగ్ చెప్పాలి. నేను నైనిక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తా, నైనిక నా పాయింట్ ఆఫ్ వ్యూ అవునా? చెప్తా. ఓకే, డన్ అయితే. వావ్. నైనిక నాకు తెలుసు, యునో వాట్, మేము వెళ్లే ముందు దీస్ వస్తాయి కదా, దే ఆర్ గోయింగ్ టు అ హౌస్ అని చెప్పి, లైక్ దెన్ ఐ థింక్ షీ సా మై, నేనేమో యంగ్ ఎవరున్నారు అని చూస్తున్నాను అప్పుడు నాతో పాటు నా ఇది. ఐ సా హర్, బట్ నైనిక ఆల్సో సా మీ అండ్ షీ థాట్ విల్ బి ఫ్రెండ్స్. ఐ థింక్ షీల్ బి మై ఫ్రెండ్ ఇన్ ద హౌస్ అండ్ దట్స్ వాట్ హ్యాపెండ్. అట్లా జరిగింది. అలా ఫ్రెండ్షిప్ అలా స్టార్ట్ అలా అనుకున్నారు. నేను జస్ట్ చూసాను, ఐ వాజ్ లైక్ ఓకే, తనే నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటది హౌస్ లో, ఐ నో ఐ విల్ బాండ్ విత్ హర్ ఓన్లీ. Yeah. అలానే జరిగింది. యా. కానీ ఇద్దరిది అలా అనుకుని ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది, కానీ క్లోజ్నెస్ అనేది ఏ పాయింట్ నుంచి ఇద్దరికి స్ట్రాంగ్ గా తిను బాండ్? చీఫ్ అయినప్పుడు ఐ వెంట్ టు హర్ క్లాన్. షీ షోడ్ ట్రస్ట్ నా Yeah. మీద. తన ఒక్క Yeah, for the first one I went, and then మేము ఏమవుతుండే అంటే నైట్ టైమ్స్, బికాస్ దెర్ వాజ్ మా టీమ్ లో ఆదిత్య అండ్ నబీల్ ఉండే, వాళ్ళిద్దరు బాండ్ అయిపోయారు. అవును. మేము ముగ్గురమే ఉండే అమ్మాయిలం, నేను, విష్ణు అండ్ నైనిక. సో వి యూస్ టు లైక్ Oh, నైట్ correct. ఎంతసేపు మాట్లాడుకున్నాం, ఐ డోంట్, వి డోంట్ హావ్ టైం, బట్ ఏదో ర్యాండమ్ గా ఎప్పుడో జరిగిన జోక్ ని గుర్తు చేసుకుని నవ్వేవాళ్ళం. సో దట్స్ హౌ వి బాండెడ్ వి త్రీ. బిగ్ బాస్ Yeah. గుసగుసలు ఆడకండి. గుసగుసలు ఆడకండి. గుసగుసలు ఆడకండి. Yeah. బిగ్ బాస్ చెప్పే వాళ్ళ. Yeah. అవును. సో అలా మొదలైన బాండ్. Yeah. Also some devotional connection ఉండే నాకు, విష్ణుకి అండ్ నైనికాకి. అవును. We were all Krishna భక్త్. సో ఆ టైం దే లో మేడ్ మీ ఎ కృష్ణ భక్త్. యా, అదే. సో మేమిద్దరం అలా Spiritually, కనెక్ట్ అయ్యాక స్పిరిచువల్లీ వి ఆల్ గాట్ కనెక్టెడ్. సో అట్లా. నాకు ఇప్పుడు ఓకే అర్థమైంది. కృష్ణుడు అంటే ఎందుకు ఇష్టం ఇద్దరికి చెప్పాలి. ఎందుకు? హీఈస్ ఎవ్రీథింగ్. కృష్ణ ఇస్ ఎవ్రీథింగ్. హీఈస్ ఫాదర్, హీఈస్ బ్రదర్, హీఈస్ ఫ్రెండ్, హీఈస్ ఎవ్రీథింగ్. అంటే ఇఫ్ యూ అంటే ఐ డోంట్ సీ కృష్ణ యాజ్ గాడ్ అని కాదు. ఐ టాక్ టు హిమ్ లైక్ ఒక, నేను అట్లా ఫ్రెండ్ తో ఎలా మాట్లాడుతున్నా అలా మాట్లాడుకుంటాను అనమాట. లైక్ ఇఫ్ ఐ నీడ్ ఎనీ గైడెన్స్, దెర్ ఇస్ సమ్ వే హీ షోస్ దట్ గైడెన్స్. మనం యూనివర్స్ అంటాం కదా, అట్లా దట్స్ హౌ కృష్ణ ఇస్ ఫర్ మీ. సో హీఈస్ ఎవ్రీథింగ్ ఫర్. సూపర్. నాకైతే నేను అంటే ఇట్లా నేను ఇంత అలా స్పిరిచువల్ ఉండేది కాదు. ఐ యూస్ టు బి ఓకే, నార్మల్ టెంపుల్ కూడా వెళ్ళడం చాలా తక్కువ. కానీ ఆఫ్టర్ ఐ గాట్ యునో గాట్ టు నో అబౌట్ కృష్ణ, ఆ తర్వాత బయటికి వచ్చాక కూడా 1 month నేమో ఓకే ఏముందిలే, కానీ ఒక్కరోజు ఇట్లా ఏడుస్తూనే మమ్మీకి చెప్పాను. మమ్మీతో కూడా గొడవ అయింది అండ్ మమ్మీకి చెప్పా, మమ్మీ ఒకసారి ఇస్కాన్ పోదామా ప్లీజ్, నాకు ఐ డోంట్ నో వై ఐ ఫీల్ లైక్ కృష్ణ ఈస్ కాలింగ్ మీ, నాకు చూడాలని ఉంది ఆయనకి, జస్ట్ ఐ వాంట్ టు సీ హిమ్ అని వెళ్ళాం ఇస్కాన్కి. మొహం చూసాక క్రైయింగ్ ఓన్లీ. ఒక 1 hour ఆరతి అవుతుంది అక్కడ, ఏడుస్తూనే ఉన్నా. ఆ తర్వాత నాకు రియలైజ్ అయింది దట్ ఓకే, అది ఆ ఫెయిత్ పెడితే ఆ ఎనర్జీ కూడా మనకి వీ కెన్ ఫీల్ దట్ డివినిటీ, వీ కెన్ ఫీల్ దట్ ఎనర్జీ అని నాకు అర్థమైంది. ఆ తర్వాత ఇంకా అంతే, సీతు ఎలాగా కృష్ణ అవుతూ ఉంటుంది, నేను కూడా. సో కృష్ణ ఈజ్ సమ్ టైప్ దట్ యునో ఆయనే he will only pull you. No, even I was not interested in going. నేను బేసికల్ గా సాయిబాబా అలా నమ్ముతూ ఉండేదాన్ని. ఐ యూస్ టు బిలీవ్, బట్ నాట్ లైక్ ఆన్ దట్ లెవెల్. బట్ వెన్ మై ఫ్రెండ్స్ వర్ లైక్ వృందావన్ వెళ్దాము అంటే, I was like, నేను ఢిల్లీకి వెళ్తాను, వృందావన్కి రాను అంటే, దే వాస్ లైక్ ఫోర్స్ఫుల్లీ టుక్ మీ. సడన్ గా ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి ట్రైన్, నేను 3 o'clock ఆఫీస్ అయిపోయింది. ఐ బోర్డెడ్ ద ట్రైన్ at 5 o'clock. నెక్స్ట్ డే మార్నింగ్ ఐ వెంట్ టు వృందావన్. And once I went to Vrindavan, I think it was his Leela only that pulled me inside. So inka there was never going back. Yeah. సో ఇప్పుడు కూడా కృష్ణుడు మన మధ్యలోనే ఉన్నట్టున్నారు. Yeah, అందుకే we're మనం still talking కృష్ణ about గురించి ఎక్కువ మాట్లాడుకున్నాం. Yeah. సూపర్. సో అలా స్టార్ట్ అయింది.
కానీ సీతు ఫేవరెట్ ఫుడ్ ఏంటి, ఫేవరెట్ కలర్ ఏంటి, ఫేవరెట్ స్పాట్స్ ఏంటి, తన మైండ్ సెట్ ఎలా ఉంటుంది నైనిక? I think ఇంటి వంట is her favorite. Mom, whatever mom cooks. వాట్ ఎవర్ ఐ కుక్ ఆర్ మై మామ్ Ah, కుక్స్ ఇస్ మై yes. ఫేవరెట్. సూపర్. Color. తన కలర్ కానీ తన గెస్ చేయరా, నాకు తెలుసు నాకు ఫేవరెట్ కలర్. ఐ టోల్డ్ యూ. Yeah. There's that the color is on my body. బయట No. బ్లాక్ Yeah. బ్లాక్ Black is ఓకే. తను ఎలా ఉంటారు బేసిక్ గా, తన నేచర్ ఎలా ఉంటుంది సీతుది? ఐ థింక్ నేను ఇది బిగ్ బాస్ లో కూడా చెప్పా, చాలా మంది ఏంటి కన్ఫ్యూజ్ అవుతారు, తప్పుగా ఆలోచిస్తారు దట్ యునో షీఈ్ వెరీ రూడ్ ఆర్ arrogant ఇట్లా ఇట్లా ఇట్లా. Face కానీ value. సీతు నో కానీ షీఈ్ ద స్వీటెస్ట్ పర్సన్. అంటే తనకి మదర్లీ ఇన్స్టింక్ట్స్ చాలా ఉన్నాయి, అందరి కోసం చేసేస్తూ ఉంటది. షీ సచ్ అ కైండ్ పొలైట్ పర్సన్. సో ఎవరైనా ఉంటే అది ఒక 1 minute ఇంట్రొడక్షన్ అయినా, ఒక 1 month ఇంట్రొడక్షన్ అయినా, షీ విల్ ట్రీట్ దెమ్ ఈక్వల్లీ అండ్ యునో ఏం తక్కువ అవ్వకూడదు అని చూస్తూ ఉంటుంది. షీఈ్ వెరీ హెల్పింగ్, వెరీ హంబుల్, వెరీ హంబుల్. సీతు నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియదు, సిగ్గొస్తుంది. సిగ్గు ఫస్ట్ టైం నిజంగా. అంటే తనని బేబీ ఫిలింలో చూసిన తర్వాత, బయట వచ్చిన తర్వాత అందరూ కూడా సీతు అనగానే బేబీ సినిమాలో సీత, అమ్మో చాలా మంది బయట మీరు బేబీ సినిమాలో చేశారు సీత గారే కదా అని నన్ను అడిగేవాళ్ళు. ఏ లేదు There are a lot of people ask me, you look like me అని చెప్పి. A lot of people who message me. మీరు ఇంకొక ఆవిడ ఉంటది, సమ్ గర్ల్ ఫ్రమ్ నాట్ ఫ్రమ్ హ్యూర్, నాలాగా మీలాగా ఉండే నన్న కర్లీ ఉన్న వాళ్ళందరికీ సేమ్ ఉంటారని మీరు ఎలా? సో బయటకు వెళ్తే కొన్ని షాపింగ్ మాల్స్ లో వెళ్ళేటప్పుడు, అక్కడ షూట్ చేసేటప్పుడు బేబీ సినిమాలో మీరు యాక్ట్ చేశారు కదా మ్యామ్, ఆవిడే కదా అంటారు. అయ్యో నేను ఇలా ఉన్నాను, ఆవిడ చూస్తే స్లిమ్ ఉంటారు, ఇంకా ఆవిడది లాంగ్ హెయిర్ ఉంటుంది, నాకు షార్ట్ హెయిర్ బాబు, నేను కాదు నేను ఓన్లీ యాంకర్. ఈ రోజు చాలా క్లారిటీ వచ్చేసింది. Yeah, yeah. నేను గైస్ నేను యాక్ట్ చేశాను నేను. సూపర్. సో అది చూసిన తర్వాత అందరూ నిజంగానే అమ్మో తను కొంచెం యాటిట్యూడ్ ఉంటుంది, Yeah, yeah. తనకు కొంచెం కోపం ఉంటదేమో అనుకుంటారు, కానీ నిజంగానే స్వీట్ హార్ట్. Yeah. సూపర్. అండ్ నైనిక గురించి ఏం చెప్తారు? అంటే లైక్ నైనిక మా అందరికి మాకు ఎప్పటి నుండో బాగా 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 తెలుసు, బట్ ఈ 1 year లో మీ ఇద్దరి మధ్య బాండ్ కానీ, తన మైండ్ సెట్ కానీ, తన వే ఆఫ్ నేచర్ ఎలా ఉంటుంది? నైనిక ఇస్ వెరీ ఫ్రెండ్లీ. అంటే తను ఎలా అంటే షీ లిజన్స్ టు టాక్, నాట్ టు అండర్స్టాండ్ చేసుకోవడానికి, నాట్ టు జడ్జ్. అండ్ ఐ డోంట్ లైక్ పీపుల్ హూ ఆర్ జడ్జ్మెంటల్. నాకు జడ్జ్మెంటల్ పీపుల్ నచ్చరు. అండ్ షీఈ్ వన్ దట్ పర్సన్, యూ టెల్ హర్ ఎనీథింగ్, షీల్ ఫస్ట్ లిజన్, షీల్ అండర్స్టాండ్, బట్ షీల్ నెవర్ జడ్జ్ యూ. అందుకే నేను బాండ్ అయింది కూడా. ఐ వాంటెడ్ హర్ ఇస్ మై ఫస్ట్ చీఫ్ కూడా అందుకే, బికాస్ దెర్ వర్ 2 people, అదర్ 2 people. ఐ వాంట్ హర్ ఓన్లీ. నన్నే తీసుకోవాలని ఎందుకుండే అంటే బికాస్ షీ లిజన్స్, అండ్ దట్ ఈస్ ద మోస్ట్ అమేజింగ్ క్వాలిటీ ఇన్ హర్. అది ఎవరైనా సరే. షీ లవ్స్ వెరీ ఈజీలీ, యునో షీ డజంట్ వాళ్ళలో ఈ క్వాలిటీస్ లేవు అందుకే నేను ఇష్టపడు. ఐఎమ్ ఆల్సో లైక్ దట్. అంటే నేను మనిషిలో నెగిటివ్స్ చూడను ఇష్టపడడానికి. దట్స్ హౌ షీ ఈజ్. తను మనిషిని దగ్గరికి వచ్చాడంటే షీ లవ్ దెమ్ లైక్ యునో ఓకే యా మన వాళ్ళే కలిపేసుకుందాం. మాకందరికి లెసన్స్ కావాలన్నమాట, లైఫ్ లెసన్స్. అవును, తర్వాత correct. రియలైజేషన్స్ అవుతాయి. అదే బట్ వీ ఆర్ వెరీ యాక్సెప్టింగ్, యూనో ఎవరు వచ్చినా ఓకే 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 అని. నౌ నేను కొంచెం నా ఏజ్, బికాస్ ఈజ్ యంగర్ టు మీ, నాకు ఈ ఏజ్ లో ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ కొంచెం డిస్టెన్స్, బట్ ఐ థింక్ ఇట్ విల్ టేక్స్ అట్ సమ్ టైమ్. ఇప్పుడు కూడా షీఈ్ వెరీ యాక్సెప్టింగ్. ఎవరు వచ్చినా ఓకే మై ఫ్రెండ్, షీఈ్ ఆల్సో మై ఫ్రెండ్, దే ఆర్ ఆల్సో మై ఫ్రెండ్. వాళ్ళ వెనక ఒక ఇంటెన్షన్ అవన్నీ షీ కాంట్ రీడ్ బిట్వీన్ ద లైన్స్, అండ్ దట్ కమ్స్ వెన్ యూఆర్ ప్యూర్ బై హార్ట్. సో దట్స్ వై ఐ లవ్ హర్ ఫర్ దట్. సో అన్ని పాజిటివ్ క్వాలిటీస్ చాలా చాలా బాగున్నాయి. మరి ఏదో ఒక చిన్నదైనా సరే చిన్న నెగిటివ్ క్వాలిటీస్ ఉండాలి కదా? కలవదు ఎక్కువ కలవను నేను. అదే బికాస్ ఐఎమ్ మై షూట్స్ ఆర్, నాకు బ్రేక్ దొరికింది అనుకో, నేను ఇట్లా బెడ్ మీద ఇలా పడుకొని పడుకుంటది. ఐఎమ్ వెరీ లేజీ వెన్ ఐమ్ నాట్ షూటింగ్. బేసికల్ గా నేను నాకు సినిమాలు షూటింగ్ అప్పుడు ఐ డోంట్ డూ రీల్స్ ఆల్సో ప్రాపర్లీ. దే సే యు ఆర్ నాట్ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. ఐఎమ్ వెరీ లేజీ దట్ వే. నాకు నా కెమెరా ముందు ఎవరైనా డైరెక్టర్ చెప్తే షూట్ చేయడం వరకు తెలుసు. అదర్వైజ్ ఐఎమ్ లైక్ ఓ గాడ్ దిస్ ఇస్ సో మచ్ వర్క్ అని అనిపిస్తుంది. సో దట్ ఈస్ మై నెగటివ్ క్వాలిటీ. అండ్ ఐ థింక్ నైనిక నేను నెగటివ్ ఏముందిరా, అలుగుతుంది ఎక్కువ. అలుగుతావు గమ్మునుండు. అలుగుతుంది కొన్నిసార్లు. షీ డజంట్ షో ఇట్ ఆన్ హర్ ఫేస్ అగైన్. Oh, that's there. She'll be normal. చూపించ బట్ ఐ కెన్ గెస్ ఇట్ దట్ షీఈ్, బికాస్ ద ఎనర్జీస్ నాకు అర్థం. బికాస్ నైనికాస్ ఎనర్జీ యూజువల్లీ నాకు తెలుసు. సో కొంచెం అలుగుతుంది. అండ్ నాది అనుకుంటే షీఈ్ లైక్
నాది అన్నట్టు ఉంటది Very అనమాట వెరీ పొసెసివ్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ ఐ హావ్ ఫ్యూ ఫ్రెండ్స్ లైక్ దట్ నాదంటే నాదే అది. ఐ హావ్ లైక్ దట్ ఫ్రెండ్స్ సో అందుకే నాకు తెలుసు దట్ ఎనర్జీ షిఫ్ట్ ఐ కెన్ అండర్స్టాండ్ దట్ యా Yeah. చూసావా నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అవును. తను ఎలా చెప్పింది అని. వావ్ ఎక్సలెంట్, చాలా బాగుంది. అండ్ ఇద్దరు దాంట్లో బ్రేకప్స్ జరిగింది. మీరిద్దరు ఎప్పుడైనా కూర్చునేటప్పుడు మాట్లాడుకునేటప్పుడు బ్రేకప్స్ గురించి డిస్కస్ చేసుకుని Yeah. చేసుకుంటారా? ఎలా 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 తిడతారు అసలు? ఎలా అసలు వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు first అదే, of all. అయిపోయింది లేపించ లైట్. అన్న Yeah, no, no, నెక్స్ట్ ఏంటి? తిడతాం కానీ నాట్ టు దట్ ఎక్స్టెంట్ యా, నేను తిడతలే వేస్ట్ ఫెలో అన్నట్టు అంతే దట్స్ ఆల్. చాలా దానికంటే మాటలు. అంటే అంత టైం వాళ్ళకి వేస్ట్ అని వి టాక్ అబౌట్ వాట్ అవర్ ఫ్యూచర్ పార్ట్నర్ ఈస్ గోయింగ్ టు లుక్ ఎ Yes. లాట్ దెన్ హౌ అవర్ ఎక్స్ ఇస్ దేర్. అదే క్లోజ్ చాప్టర్. Correct. వావ్. తన ఫ్యూచర్ పార్ట్నర్ ఎలా ఉండాలని షేర్ చేసుకుంటారు మీరు? అన్ని చెప్పు కొన్ని కొన్ని చెప్పు. ఐ థింక్ సీతు చాలా అంబిషియస్ కాబట్టి చాలా సపోర్టివ్ గా ఉండాలి, ఆంటీని మంచిగా చూసుకోవాలి, యా పేరెంట్స్ మై అండ్ పేరెంట్స్. ఆల్సో సిన్సియర్, లాయల్. ఎందుకంటే తను వెరీ సస్పిషియస్ కూడా. షీ హాజ్ అ లిటిల్ డిటెక్టివ్ ఐ యామ్ ఇన్సైడ్. సిఐడి when I'm in అంతే, relationship. తో అది కూడా ఆన్ ద టోస్ ఉండాలి అంతే. 3 క్వాలిటీస్ అయితే పక్కా. నైనికాస్ పార్ట్నర్ ఎలా ఉండాలనుకుంటే? సేమ్ Same క్వాలిటీస్. కానీ నైనిక డిటెక్టర్ కాదే. నైనిక అబ్బో! నాకంటే పెద్ద డిటెక్టర్. Yes. ఆ గర్ల్స్ అంటే కది న్యాచురల్ గా వస్తది. కొన్నిసార్లు అట్లా అయిపోయినాక కొంచెం ఇట్లా ఎలుగుతుంది, దట్ అన్ని check దట్ చేసి- intuition is very strong for us both, అవును. and that's how తెలుస్తుంది. even Vishnu also has very strong intuition. She doesn't, she Stronger. ignores her intuition, అవును, but she also but has she very knows strong everything. intuition. Yeah, అయితే ఇప్పుడు మీరు అసలు డిటెక్ట్ ఎలా చేస్తారో నాకు చెప్పాలి. అది at Krishna ఇస్తాడా అది వచ్చేస్తుంది జస్ట్ ఏదో జరుగుతుందని. అంటే ఆ You just హింట్ get ఎలా మీరు ఎలా తెలుసుకుంటారో, దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? చాలా మంది అమ్మాయిలకి యూజ్ అవుతుంది మా లెసన్ తెలుసు. No, I think every woman knows it. We ignore it. We ignore it. Correct. అందరు women's కి ఇక్కడ నుంచి తెలుస్తుంది అది, from here కొన్నిసార్లు inside. ఏదైనా తెలిసగా కూడా ఇగ్నోర్ చేసిస్తారు. Because అది ఎందుకు చేస్తామో ఆ మాకు women తెలీదు. are like that. We are very forgiving. Yes. Women are forgiving. So ఏమైపోతుంది అంటే when you like someone, we always tend to find positives in that person. Men are not like that. So women కొంచెం Hmm. ఆ ఇంట్యూషన్ చెప్తున్నా కూడా దట్ ఏదో నెగటివ్ ఉంది అని తెలిసినా కూడా వి బేసికలీ టెన్ టు ఇగ్నోర్ ఇట్ అండ్ వి టెన్ టు హోల్డ్ ఆన్ టు ద పాజిటివ్ ఆస్పెక్ట్స్. అది చాలా లాగ్ అయ్యి అది విరిగిపోయి గుండె పగిలిపోయే వరకు పగిలిపోయి రియలైజేషన్ రాదు అమ్మాయిలకి. అమ్మాయిలకి. అమ్మాయిలకి Especially. డెఫినెట్లీ. కానీ నిజంగా బ్రేకప్ అనేది ఒక సెకండ్ పర్సన్ ఎంటర్ అయినప్పుడే కదా బ్రేకప్స్ అనేది జరుగుతుంది. లేదు, లేదు, అంటే మీ పాయింట్ ఆఫ్ You వ్యూ. mean third person రావడం కదా ఇద్దరి సెకండ్, మధ్య. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పర్సన్ చాలా కూడా persons ఎంటర్ వస్తారు. అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మరి. మధ్యలో వచ్చిపోయి ఉంటారు వాళ్ళు ఊరు train లో మొత్తం journey లో. తిరుగుతుంటే ఏమవుతుంది అక్క? Train లో జర్నీ లాగా వాళ్ళు వచ్చి ఉంటారు ఆ లైఫ్ లోకి. యా, బ్రేకప్స్ యూజువల్లీ హ్యాపెన్. ఏమైపోతుంది అంటే వెన్ దే హోల్డ్ ఆన్ ఫర్ రియలీ లాంగ్ టైమ్, వెన్ రెడ్ ఫ్లాగ్స్ ఉన్నా మనం ఇగ్నోర్ చేస్తాం కదా, అది చాలా సీరియస్ అయిపోతుంది. దెన్ వెన్ థింగ్స్ స్టార్టెడ్ గెటింగ్ సీరియస్, ఇంట్లో తెలిసిపోవడం, దెన్ ఎవరో ఒకరికి రిలేషన్ వస్తుంది. వన్ Correct. పర్సన్ ఎస్పెషల్లీ ఉమెన్ దే టెన్ టు ఫాల్ మోర్ వెన్ ఎవర్ థింగ్స్ గెట్ సీరియస్, బట్ మెన్ గెట్, ఎందుకంటే వాళ్ళకి అది పెద్ద రెస్పాన్సిబిలిటీ. Men దూరం అయిపోతారు. So they will start detaching. So అవును. when families get involved అంతే. and they were like, I was not expecting it to be this serious. అంటే వాళ్ళు చాలా తక్కువ మంది they're like, I'm ready to take that responsibility లాగా ఉంటారు. So అలాగా కొన్ని బ్రేకప్స్ అనేవి జరుగుతుంది. జరుగుతాయి. Hmm. అమ్మాయిలకి హట్టింగ్ పాయింట్స్ ఎక్కడ ఉంటుంది? ఇది చాలా హట్టింగ్ అనిపించే కొన్ని థింగ్స్ disrespect, రిలేషన్షిప్ లో. disrespect and బ్రేకింగ్ పాయింట్. yeah, whatever ఎంత గొడవైనా అవ్వచ్చు కానీ disrespect is Disrespect. something women can't take. అది వర్కింగ్ ఉమెన్ అయినా, హౌస్ వైఫ్ అయినా, ఎనీ ఉమెన్ అయినా, I think disrespect hurts a lot. అండ్ బీయింగ్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్, ఎక్కడ పోతుంది అన్న థాట్ ఏదైతే ఉందో దట్ హర్ట్స్ Correct. మోర్ ఫర్ మీ. ఐమ్ టాకింగ్ అబౌట్ జనరలైజ్ స్టేట్మెంట్స్ మాట్లాడుతున్నా, బట్ యా, ఐ థింక్ టేకింగ్ ఫర్ గ్రాంటెడ్, we tend to give a lot kada, women especially when you start to be in a relationship, we tend to give them a lot of importance that makes them feel like ekkadiki veltaru ani, that is how. And especially there are women who are very practical, but na friends ante emotional, ante emotional, they tend to give a lot in the starting. ఇప్పుడు కూడా చాలా I know na friends అందరూ అంతే, they tend to give a lot and they are the most selfless creatures when they're in a relationship. All my friends, and I think నేను అట్లాంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తాను అనుకుంటాను ఆ ఎనర్జీస్. సో దెన్ దట్ పర్సన్ విల్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. సూపర్. Yeah. సో ఎప్పుడైనా నైనిక ఏడ్చిందా?
చాలా సార్లు చాలా సార్లు ఏడ్చాను. బేసికలీ మోర్ దెన్ ఏడవడం షీ ఓవర్ థింక్స్ దట్ సిచ్యువేషన్ లాట్. ఎలా ఉంటది తెలుసా, షీల్ సిట్ లైక్ దిస్ అండ్ షో యూ, షీల్ బి లుకింగ్ ఎట్ యువర్ ఫేస్, యు ఆర్ లుకింగ్, ఐ యామ్ లుకింగ్ ఎట్ యు లైక్ దిస్, జోన్ అవుట్. ఇలా షీల్ బి ఇలా ఊగుతూ ఉంటది. మాట్లాడుతుంటాం, ఏమిందు లాస్ట్ సమ్వేర్ ఇన్ హర్ థాట్స్. ఐమ్ లైక్ ఎక్కడున్నావురా, ఐమ్ లైక్ డోంట్ నో. చాలా. చాలా ఓవర్ థింక్ చేస్తుంది. సో నైని తను నేను ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాను. ఐఎమ్ ద మోస్ట్ ఎమోషనల్ పర్సన్ యుల్ మీట్. ఐఎమ్ ద మోస్ట్ నాకన్నా ఎవరైనా ఏడవగలితే అది తనే. ఫస్ట్ టైం నేను అమ్మో ఇలా కూడా నాకన్నా ఎక్కువగా ఏడుస్తారా ఎవరైనా. సో దట్ ఇస్ మై వే ఆఫ్ ఏదైనా లెట్టింగ్ అవుట్. ఒక్క సందర్భం, ఏదైనా ఒక్క బిగ్ సందర్భం బాస్ చూసి తన ఆ అవును. సందర్భాలు అడగకూడదు. అంటే తనే కోప్పడితే తనే ఏడుస్తుంది, Yeah. తనే కామ్ అవుతుంది, తనే వచ్చి సారీ చెప్తుంది. See, for me, Super. crying is letting out my emotions. Otherwise, it will pile up and become anger. కరెక్ట్. You should not ever hold anything. And నేను emotional by heart, and if I cried, okay, నాకు ఒక సెన్స్ ఆఫ్ రిలీఫ్ అయిపోయింది. ఇంకా వాట్ ఈస్ నెక్స్ట్ అన్న దాని మీదకి వెళ్ళిపోతాను అనమాట. దట్ ఈస్ మీ. ఇంకా అది బయట వాళ్ళకి క్రై బేబీ అనిపించినా అంతే. ఏమనిపించినా అది ఇట్స్ ఐ అంతే. డోంట్ గివ్ ఎ డామ్. ఐఎమ్ లైక్ దట్, ఐఎమ్ బోర్న్ లైక్ దట్, ఐ లివ్ లైక్ దట్, ఐ విల్ లివ్ లైక్ దట్. సూపర్. అండ్ మీ